హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావస్ అండ్ కన్నయ్య కేరియన్ కిచెన్. నేనైతే ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే లేచానండి. ఇంకా లేచాక చూసారు కదా, ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది. ఈ టైంలో లేవడం అనేది నాకు కూడా కొత్తగానే ఉందండి. నైట్ పడుకునే ముందు మా వారి యూనిఫామ్ కూడా ఐరన్ చేసి, కాబట్టి నేను ఎంత ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే ఇల్లంతా ఊడ్చేసి తుడుస్తానండి. ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పూజ చేసుకొని వెళ్తారనమాట. అందుకని మార్నింగ్ లేసి ఫస్ట్ ఇల్లంతా ఊడ్చి తుడిచేస్తాను. తర్వాత వచ్చేసి నైటే నేను వెజిటేబుల్స్ అన్నీ అంటే పీల్ తీసేసి పెట్టుకున్నాను. పొట్టు మొత్తం తీసేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగే సబ్జా వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో చియా సీడ్స్ ఇంకా సబ్జా వాటర్ రెండు మిక్స్ చేసి నైటే వాటర్లో కలిపి పెట్టుకున్నానండి. ఇంకా నేను ఇల్లు తూడ్చేసాక ఈ వాటర్ అయితే తాగేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అయితే చేసేసానండి. ఇంకా మా వారికి తీసుకెళ్ళడానికి అయితే ఒక బాటిల్లో అయితే పోసేస్తున్నాను. కొద్దిగా వాటర్ అయితే మిక్స్ చేశానండి. ఓన్లీ బీట్రూట్ జ్యూస్ ఇస్తే అంత చిక్కగా ఉండి తాగడానికి ఇబ్బంది అవుతుందని అందులో కొద్దిగా హనీ కలిపి కూడా పెడతానన్నమాట. అది మా వారు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ చేసిన తర్వాత మిగిలిన పిప్పి ఉంటుంది కదండి, పల్ప్, దానిలో కొద్దిగా ఇడ్లీ పిండి వేసి ఇడ్లీలు అయితే చేస్తున్నాను. వేస్ట్ కాకుండా అనమాట. బీట్రూట్ పల్ప్ అనేది వేస్ట్ కాకుండా అందులో ఇడ్లీ పిండి వేసేసి ఇడ్లీకి వేసేసానండి. దాంతో పాటే ఇంకా పల్లి చట్నీ కూడా చేసేసాను. ఒక్కొక్కసారి అయితే నేను పల్లి చట్నీ నైటే పల్లీలు ఇంకా అందులో కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి, కొబ్బరి, ఇంకా అందులోకి మనం వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకొని నైటే ఒక 8 కంటైనర్ బాక్స్లో అయితే వేసుకొని ఉంచుకుంటాను. ఒక్కొక్కసారి టైం లేనప్పుడు అప్పటికప్పుడు మార్నింగ్ లేసేసి చేస్తానన్నమాట. ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరే వేస్తానండి. నేను ఇది చట్నీ చేసే టైంకి పచ్చి కొబ్బరి అయిపోయింది, అందుకనేసి ఎండు కొబ్బరి వేశాను. ఇంకా దాంతోపాటు కొంచెం చింతపండు కూడా వేశాను. ఇదంతా ఫ్రై చేసేసుకొని ఇంకా మిక్సీ అయితే చేసుకున్నాను. నేనైతే పోపు అయితే వేయనండి, పోపులో ఆయిల్ ఎక్కువ పడుతుందని. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసారు కదా, చామదుంపలని నైటే పొట్టు తీసి పెట్టుకున్నాను అండి. నెక్స్ట్ వచ్చేసి వీటిని కొద్దిగా వాటర్ వేసి ఉడకబెడతాను అనమాట. అప్పుడు నాకు కొద్దిగా ఈజీ ప్రాసెస్ అవుతుంది కదా, అందుకనేసి నేను వాటిని నైట్ పీల్ తీసేసి మార్నింగ్ ఉడకబెట్టుకొని తర్వాత దాన్ని పోపు వేస్తాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ కూడా కట్ చేసేసి వేసుకుంటున్నానండి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇంకా కారము పసుపు వేసి ఇంకా ఈ ముక్కలు వేసి ఫ్రై చేసుకున్నాక అందులో కొద్దిగా చింతపండు రసం వేసుకొని ఉడికించుకుంటానమాట. అప్పుడు మనము ఉడికించుకోకుండా డైరెక్ట్గా కూడా తాలింపులో వేసి ఉడికించుకోవచ్చు. కాకపోతే నేనైతే ఆల్రెడీ ఉడికించుకున్నాక పోపేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. దీని ప్రాసెస్ మిస్ అయిందండి వీడియోలో, నేను చూసుకోకుండా ఇది ప్రాసెస్ చేసేసాను అనమాట. ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంత ఎర్లీ మార్నింగ్ ఇదంతా పెట్టుకోవడం కష్టమే, కానీ నేను ఈ వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ తీసుకోవచ్చు కదా అని పిల్లలు కూడా తింటారు మంచిగా అనేసి నేను ఇలా వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. ఇందులో అన్నీ వేసానండి, క్యారెట్ ఇంకా క్యాలీఫ్లవర్ లాంటివి మొత్తం వేసాను, కానీ అదంతా వీడియో మిస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చామదుంపల పులుసు ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ సూపు బాగా గ్రేవీ లాగా రావాలంటే ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుంటే కొంచెం చిక్కగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా ఈవినింగ్ అయితే మా వారు ఇంటికి వచ్చాకైతే 10 అవుతుందండి ఇంటికి వచ్చేసరికి. అప్పుడు డిన్నర్ చేయరనమాట. అందుకోసం అయితే నేను ఈవినింగ్ కోసం ఇలా అటుకుల పాయసం అయితే చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను.
నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అందులో అటుకులు వేసుకొని దాంతోపాటు పాలు పోసుకుంటున్నాను. పాలు చిక్కగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటే తొందరగా గట్టి పడకుండా ఉంటుంది. ఇంకా అందులో బెల్లం అయితే వేసుకున్నానండి. బెల్లంతో పాటు కొంచెము ఉప్పు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు. చాలా బాగుంటుంది. బెల్లం విరగకుండా ఉండాలంటే గ్యాస్ ఆఫ్ చేసి వేసుకోవాలన్నమాట. నేనైతే అలానే వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మా వారికి బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పెరుగు అయితే ఇంట్లోనే తోడు పెడతానండి నేను. చూస్తున్నారు కదా, పెరుగు వేసి దానిపైన నేను రైస్ వేస్తాను. మా వారికి అలానే ఇష్టం అన్నమాట. నేనైతే అలా 2 బాక్సెస్లో రైస్ అయితే వేసి పెడతాను. వన్ బాక్స్లో అయితే ఇలా కర్రీ వేస్తాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేశాను. బనానా స్నాక్స్ కోసం అయితే డ్రై ఫ్రూట్స్ బనానా పెట్టాను. ఇంకా మా వారు వెళ్ళేటప్పుడు పూజ చేసుకొని